నేటి రాశి ఫలాలు. మకర రాశి వారి ఈరోజు చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం అనేది కనిపించక ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తున్నందున కొంత మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మకర రాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు మందకోడిగా సాగుతాయి. అలాగే మకర రాశి వారి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నిరాశ మిగులుతుంది. ఈరోజు మకర రాశి వారికి మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాలు మీకు హాని చేస్తాయి. అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అసలు ఈరోజు చేయకండి. లేనిపోని అవమానాలు, వివాదాలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం కనిపిస్తున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. దేవాలయాలను సందర్శించడం మీకు మేలు చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి వాయిదా వేసుకోండి, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మకర రాశి వారికి అధిక ఖర్చులు కనిపిస్తున్నందున కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే అనవసరమైన ప్రయాణాల వల్ల మీకు నష్టం మరియు బడలిక ఏర్పడవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారికి వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురీదవలసిన సమయంగా చెప్పవచ్చు. ఆరోగ్యం, కుటుంబ సమస్యల మధ్య ఉక్కిరిబిక్కిరవుతారు. అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బంది పడతారు. అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని అబద్ధాలు నెలకొనే అవకాశం కనిపిస్తున్నందున తప్పకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కొన్ని సమస్యల పరిష్కారానికి స్నేహితులను ఆశ్రయించండి. దానివలన మీకు మేలు జరుగుతుంది. ఇక ధార్మిక కార్యక్రమాలను చేపట్టి కొంత ఉపశమనాన్ని పొందుతారు. అలాగే ముఖ్య నిర్ణయాలలో తడబాటు వద్దు. తప్పకుండా మీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడమే మీకు ఈరోజు మేలు చేస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఒత్తిళ్లను, సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కళాకారులకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు అవమానాలు కనిపిస్తున్నవి. సినీ రంగం వారికి నష్టాలను ఎదురవ్వచ్చు. వైద్య రంగం వారు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశిలోని విద్యార్థులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు లేత నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఈరోజు నవగ్రహ స్తోత్రాలు పఠించడం, అలాగే లలిత సహస్రనామాల పారాయణం చేయడం, సూర్యునికి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.